బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఒక రకంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే అటు ఇజ్రాయెల్లోనూ ఇరాన్లోనూ చాలా యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ఇండియన్ అంబాసిడర్గా వివిధ దేశాల్లో పశ్చిమ ఆసియా దేశాల్లో పనిచేసినటువంటి వినోద్ గారు కూడా ఉన్నారు. వినోద్ గారు, మీరు చెప్పండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మీరు ఇదే ఏషియన్ కంట్రీస్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేశారు. సో ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి కూడా మెయిన్ మెజారిటీ రోల్ అంతా కూడా అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ మీద నుంచి అటు ఇరాన్ మీద అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ దేశాల మీద నుంచే క్షిపణులన్నీ కూడా వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ దేశాలు తటస్థంగా ఉంటాయా, లేదంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తాయా, లేదంటే అమెరికాకు అంటే ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయా? మనం ముందు ఒక విషయం, ఎందుకనంటే ఈ వారు మాంగరింగ్ ఏదైతే ఉందో ట్రంప్ మెదడులో, ఆయన ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన క్యాంపెయినింగ్ చేసి నో మోర్ వార్ ఫర్ అమెరికా, ఐఎమ్ పీస్ లవింగ్, ఐ విల్ స్టాప్ ఎవ్రీ వార్ అన్నాడు కదా. అంటే దానికి ఆల్మోస్ట్ జస్ట్ 300 degrees రివర్స్ లో వచ్చేసి ఇప్పుడు అన్ని వార్లే మొదలు పెడుతున్నాడు ఆల్మోస్ట్. సో అందుకని దానివల్ల ఇప్పుడు ఇరాన్ ఏమన్నాడు, ఇప్పుడు 47 years నుంచి ఇలా యాంటీ అమెరికన్ యాటిట్యూడ్ ఇరాన్ ఉన్నది. అమెరికా డెత్ టు అమెరికన్ ఎప్పుడైతే ఇరాన్ మొదలు పెట్టిందో పాలసీ, ఇరాన్కు ఇప్పుడు మేము సీరియస్ గా బుద్ధి చెప్పాలనుకున్నాం అని ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తారు. అయితే ముందు ఎలా ఉంది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని, న్యూక్లియర్ అణుబాంబు తయారు చేయడానికి వీలు లేదు. అందుకనే జూన్ లో కూడా ఇలా డీప్ స్ట్రైక్ చేసి అది ఏదైతే బాంబు దాడులు చేశారో దానివల్ల చాలా వరకు అంత నాశనం అయిపోయింది అనే పద్ధతులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా రిపోర్ట్లు డిఫరెంట్గా ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే మెటీరియల్ అంతా వేరే ప్లేస్కి మార్చారని, అంత అనుకున్నంత డ్యామేజ్ చేయలేదని, వాళ్ళ ఇంటెలిజెన్స్ అయిందని, ఈయనేం కాలేదని. సరే ఏదున్నా ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో అమెరికన్ డిమాండ్స్ న్యూక్లియర్ ప్రోగ్రాము టోటల్ హాల్ట్ అనేది, తర్వాత బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసుకోవద్దు అనేది, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే రిజ్యూమ్ చేయి. సో అందుకనే ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ నెగోసియేషన్స్ అవుతున్న కొద్దీ ఇరాన్ ఏమన్నది మొదటి నుంచి, ఓకే న్యూక్లియర్ ప్రోగ్రాము హాల్ట్ చేయటం అనేది 100% కాదు, మేము ఏది మామూలుగా ఏమంటారంటే బాంబు తయారు చేయడానికి కాదు, మేము సివిలియన్ యూజ్కే ఉపయోగించుకుంటాం, అది అప్రూవ్ చేయాలి అండర్ ఐఈఏ, మన న్యూక్లియర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ, దాని సూపర్విజన్ మేము చేసుకుంటాం, అలో చేయాలనేది వాళ్ళ డిమాండ్ ఉండేది. తర్వాత మిగతా ఈ రిజిమ్ చేంజ్, బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్స్ అసలు ఇన్వాల్వ్ చేయొద్దు అనుకున్నారు. సరే, ఇప్పుడు మనకు మీడియేటర్ గా పనిచేసిన ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నిన్న ఇచ్చాడు, ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు, ప్రోగ్రెస్ అవుతున్నది, అందుకనే నేను ఇప్పుడు వాషింగ్టన్కి వెళ్తున్నా, వాషింగ్టన్ లోనే ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే అది ట్రంప్ వ్యవహారం చూస్తే ఇటువైపు నెగోషియేషన్ చేపిస్తున్నానని చెప్పి అటువైపు అన్ని ప్లాన్లు చేసుకుంటూనే ఉన్నాడు ట్రంప్ అటాక్ చేయడానికి. నెతన్యాహు పోయి మొన్ననే కదా ప్రైమ్ మినిస్టర్ అక్కడ విజిట్ కాకముందే అక్కడ పోయి మాట్లాడి వచ్చినప్పుడే తెలిసిపోయింది. దాని తర్వాత ఈ హెజ్బుల్లాస్ను లెబనాన్ను అటాక్ చేసింది ఎందుకు చేశారంటే వీళ్ళు సపోర్టర్స్ కదా, అంటే ప్రాక్సీస్ కాబట్టి వాళ్ళను అటైతే హమాస్ను చాలా దెబ్బ కొట్టారు అనుకోండి, అటు హెజ్బుల్లాను కూడా కొట్టేస్తే ఇది ఇరాన్ చాలా వీక్ అయిపోతుంది, దెన్ మనం ఇరాన్ను ఇమీడియట్ గా డౌన్ చేస్తున్న ప్లాన్ లో నెతన్యాహు పోయాడు. సో దాంతో ఇప్పుడు వాళ్ళు ఏదైతే స్ట్రైక్ ఈరోజు చేశారో, అదే నిన్న నెగోషియేషన్స్ కంప్లీట్ అయిన నైటే జరుగుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను, అది యాంటిసిపేటెడ్, అది దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. ఎందుకంటే ఇంత మొబిలైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ ను అమెరికా అంత పంపించిన తర్వాత లిమిటెడ్ స్ట్రైక్ చేసి ఈ రిజిమ్ చేంజ్ చేయాలనే ఆలోచనతో మొదలు పెట్టి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టు ఇది ఎంత దూరం పోతుంది, ఇది రష్యా యుక్రెయిన్ వార్లో చూసినప్పుడు బ్లిట్జ్ క్రిగ్ అంటే లైటనింగ్ వార్తో చేసి ఒక వారం 10 రోజుల్లో మనం సాధిస్తామని ఆ జనరల్స్ పుటిన్కి ఎలా చెప్పారో, ఇప్పుడు ఈయన ట్రంప్ అడ్వైజర్స్ కూడా అదే లిమిటెడ్ వార్ లెక్క చేసి రిజిమ్ చేంజ్ చేద్దాం అనే పద్ధతికి పోయారు. కానీ ఇది ఎస్కలేట్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ విత్ ఇన్ లాస్ట్ టైం మన జూన్ లో వాళ్ళ అంటే ఇది ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు మనం చూసినట్టయితే వీళ్ళు ఇరాన్ ఎదురుదాడి చేయడానికి డ్రోన్లను ఉపయోగించడం, మిసైల్స్ దాడి చేయడానికి కనీసం ఒక 10 to 12 hours టైం తీసుకున్నారు వాళ్ళు. అప్పుడు
ఇప్పుడు 2 అవర్స్లోనే రిటాలియేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు ఆ గల్ఫ్లో కంట్రీస్లో ఉన్న కంట్రీస్లో ఎక్కడైతే ఈ అమెరికన్ బేసెస్ ఉన్నాయో వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు, ఈ అమెరికా గనక ఇరాన్ అటాక్ చేస్తే మీ అమెరికన్ బేస్లు ఏ ఏ కంట్రీలో ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాలు అన్నిట్లో మేము అటాక్ చేస్తాం, అవన్నీ మా టార్గెట్ అని అంటూనే ఉన్నారు. ఒకవేళ వినోద్ గారు, ఒకవేళ అదే జరిగితే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద నేరుగా ఇరాన్ అటాక్ చేస్తే అప్పుడు ఆ దేశాలన్నీ ఎవరి వైపు నిలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నది వాళ్ళు దే ఆర్ కాట్ ఇన్ డైలమా, అడకత్తలు పడ్డట్టున్నది. ఇరాను ఆధిపత్యం అంత ఉండవలసిన అవసరం లేదు, అది వీక్ అయ్యితే పర్వాలేదు. అలానే ఇజ్రాయెల్ యజమాని పెరిగిపోయి వాళ్ళందరూ ఇజ్రాయెల్కు సబ్జుగేట్ అయిపోయి వాళ్ళకు దాని ఆధిపత్యం పెంచుకుంటే వాళ్ళకు నష్టం వస్తుందని, అందుకనే ఇది ఒక లిమిటెడ్, ఒక ఇరాన్కు బుద్ధి చెప్పండి కానీ ఇజ్రాయెల్ను కంటైన్ చేయండి అనే పద్ధతిలో అమెరికాతోని వీళ్ళు డీల్ చేస్తున్నారు. అయితే నెతన్యాహు ప్లాన్ ఏంటి, ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఓకే అట్లీస్ట్ మీరు కొంతవరకు అయితే మాకు సపోర్ట్ చేస్తామన్నారు కదా, ఇదే ఆసరాగా తీసుకుని నెతన్యాహు కంప్లీట్గా ఇరాన్ను ఆల్మోస్ట్ డిమాలిష్ చేయాలి, రిజిమ్ చేంజ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మన వెనిజువేలా చేశారు కదా, మధ్యలో తీసుకుపోయి అక్కడ చేసేసి వాళ్ళు అనుకున్న వైస్ ప్రెసిడెంట్ ను ఇక పప్పెట్ లెక్క నడిపించుకొని ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ రాజ్యం నడిపిస్తున్నారు కదా, అదే పద్ధతిలో ఇరాన్ అలా చేయాలనే ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. రైట్ సార్, మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే అమెరికా వైపు ఎవరు నిల్చుంటారు, ఇస్లామిక్ కంట్రీస్ మధ్య విచ్ఛిన్నం ఏర్పడితే సో నిజంగా అమెరికా వైపు ఉంటారా ఇరాన్ వైపు ఉంటారా కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.